హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక మంజుల సంతోషంతో ఇప్పుడు అన్నపూర్ణ తాళం చెయ్యి నా హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది. అన్నపూర్ణ, ఇక నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం నాకే సొంతం. నేనేమో మీ ఫ్యామిలీని ఏడిపిద్దామనుకుంటే చివరికి వేరే అతను నన్ను ఏడిపిస్తున్నాడు. వాడి మొహాన 5,00,000 కొట్టాక అసలు వాడు చిరంజీవి మీద ఎందుకు పగబట్టాడు? దేని కారణంగా పగబట్టాడు? అన్ని విషయాలు తెలుసుకుంటే ఇక చిరంజీవితో ఒక ఆట ఆడుకోవచ్చు. మంజుల సంతోషంతో ఇక అన్నపూర్ణ రూమ్‌లోకి వెళ్ళి డబ్బులు తీసుకొని ఇక బయటికి వెళ్తుంది. ఇటు ఏమో బ్లాక్‌మెయిలర్ ఫోన్ చేసి, "ఏంటి పాప, డబ్బులు తీసుకొస్తున్నావు కదా! నాకు బాగా తెలుసు. పాపం కృష్ణన్‌రాజు సార్ ఇంట్లోకెళ్ళి దొంగతనంగా 5,00,000 తీసుకొనొస్తున్నావు. నా కోసమే కదా! నేను కనుక కృష్ణంరాజు సార్ గారికి అన్ని విషయాలు చెప్పేస్తే నీ బండారం ఎక్కడ బయట పడిపోతుందేమోనన్న భయంతో వాళ్ళింట్లోకి దొంగగా వెళ్ళి చొరబడి డబ్బును నాకిస్తున్నావు. బయోడేటా నాకు మొత్తం తెలుసు పాపా. నువ్వేం చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఏ కుట్రలు పన్నుతున్నావో అన్నీ, అన్నీ తెలుసు. చివరగా ఇక చిరంజీవి గురించి తెలుసుకోవాలని ఎంతో ఆరాటపడుతున్నావు. ఇక చిరంజీవి గత రహస్యాలు తెలుసుకుంటే వాడితో ఒక ఆట ఆడుకుంటావు. అది కాకుండా నాతో కూడా ఒక ఆట ఆడుకుంటావని నాకు బాగా తెలుసు పాపా. నీ జిత్తుల మారి తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించాలని చూడకు. నువ్వు గనక నా జోలికి వచ్చావనుకో, నీ పుట్టు పూర్వత్వం మొత్తం కృష్ణరాజు గారికి చెప్పేస్తాను. అప్పుడు నువ్వు జైలు పాలైతావు. గుర్తుపెట్టుకో మంజు పాప. ఇది విని మంజుల ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, వీడికి డబ్బులిచ్చాక అసలు చిరంజీవి మీద ఎందుకు పగబట్టావని అన్ని విషయాలు అడుగుదామనుకునేసరికి వీడేంటి నాకు డబ్బులకు త్రిబుల్ ట్విస్ట్ ఇస్తున్నాడు. వీడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ మంజుల వెంటనే ఇక బ్లాక్మెయిలర్ దగ్గరికి రాగానే, మంజు బాపా, శభాష్, నా కోరిక మేరకు నువ్వు 5,00,000 క్యాష్ తీసుకొచ్చావు. డబ్బులు ఇచ్చేసావు కదా, ఇక వెళ్ళు. నీ పని నువ్వు చూసుకో. ఒక్క నిమిషం ఆగు. నేను ఎప్పుడు డబ్బులు అడిగినా నువ్వు నాకు తేవాల్సిందే. లేకపోతే ఏం చేస్తానో తెలుసు కదా. ఇక మంజుల ఆలోచిస్తూ ఏం చేయాలి, ఈ బ్లాక్మెయిలర్ని ఎలా నా బుట్టలో వేసుకోవాలి? వీడు చూస్తుంటే మొండిఘటంలా ఉన్నాడు. మొండిఘటాన్ని తీయాలంటే ఇక వీడిని తప్పకుండా ప్రేమించాలి. అప్పుడు వీడు నా గ్రూప్‌లోకి వస్తాడు. ఆ తర్వాత చిరంజీవి ఏం చేశాడు? ఎందుకంత కోపం? అయినా అతన్నెందుకు బ్లాక్‌మెయిల్ చేస్తున్నావు? అని అన్ని విషయాలు ఆరా తీస్తాను. ఆ తర్వాత వీడు నా కోసం అన్ని విషయాలు చెప్తాడు. అప్పుడు చిరంజీవిని ఒక ఆట ఆడుకుంటే ఇక మా ఫ్యామిలీ మొత్తం నా చేతిలోకొస్తుంది. ఇక కృష్ణంరాజుని సింపుల్‌గా పైకి పంపించొచ్చు అనుకుంటూ మంజుల సంతోషంతో ఇక ఆలోచిస్తుంటే బ్లాక్‌మెయిలర్ ఇక కోపంతో, ఏంటి మంజు పాప, ఏం ఆలోచిస్తున్నావు? నాకు డబ్బులు ఇచ్చేసావు కదా, వెళ్ళేసేయ్. ఇప్పుడు తప్పించుకున్నావు. మళ్ళీ అడిగినప్పుడు తేవాలి. అర్థమైందా? అని అనేసరికి ఇక మంజుల నవ్వుతూ, చూడు, నువ్వెవరో నాకు తెలీదు కానీ నీ మొండితనం నాకు బాగా నచ్చింది. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మరి నేనంటే నీకు ఇష్టమేనా? చెప్పు. ఏంటి మంజు పాప, కలిసింది ఇప్పుడే కదా, నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి? ఏమో తెలీదు, నీ మొండితనం నచ్చింది. నేనంటే నీకు ఇష్టమేనా? చెప్పండి. తక్షణమే మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని అనేసరికి బ్లాక్‌మెయిలర్ సంతోషంతో, ఇదేంటి ఈ మంజు పాప ఇలా మాట్లాడుతుంది? అంటే నా అందానికి ఫిదా అయిపోయిందా? అంటే నా మాటలు నచ్చాయా? అందుకేనా నన్ను ఇష్టపడుతుంది? ఇంతవరకు ఏ అమ్మాయి నన్ను ఇష్టపడలేదు. అలాంటిది ఈ మంజు పాప నన్ను ఇష్టపడుతుంది. నా అదృష్టం అనుకుంటాను అంటూ బ్లాక్‌మెయిలర్ సంతోషంతో,
మంజు పాప, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా? సరే అయితే మనం ఇప్పుడే ఈ క్షణమే గుళ్ళకెళ్ళి పెళ్లి చేసుకుందాం అని అనేసరికి మంజుల టెన్షన్ పడుతూ, అంటే అది మనిద్దరం తర్వాత పెళ్లి చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడే కలిసాం కదా! ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నీ విషయాలేంటో నేను తెలుసుకుంటాను. నా విషయాలేంటో నువ్వు తెలుసుకోవాలి. అంటే నా గురించేంటో నీకు బాగా తెలుసు. మరి నీ గురించేంటో నాకు తెలియాలి కదా! ఆ! ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఆయన చిరంజీవి మీద ఎందుకింత పగ? అయినా అతనేం చేశాడు? చెప్పోయ్. ఏంటా? ఏం చేశాడా? అనుకుంటూ బ్లాక్‌మెయిలర్ చెప్పబోతూ మధ్యలో ఆగిపోయి, అయినా ఈ మంజు పాపేంది నన్ను ప్రేమిస్తుందని చెప్పి మరి ఈ చిరంజీవి గురించి ఆరా తీస్తుంది? అంటే కొంపతీసి చిరంజీవి గురించి అన్ని విషయాలు తెలుసుకోవడం కోసం నన్ను ప్రేమిస్తుందన్నట్టుగా నాటకం ఆడుతుందని తెలిసింది. పాప, నువ్వు నన్ను ప్రేమిస్తున్నప్పుడు మరి ఆ చిరు గురించి అడగాల్సిన అవసరం నీకేముంది చెప్పు? అంటే అది ఇప్పుడు మనిద్దరం ఒకటే కదా! అందుకే అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. అవునా మంజు పాప? మరి నీ విషయం ఏంటో చెప్పు? అయినా కృష్ణంరాజు మీద ఎందుకు పగపట్టావు? అంటే అది ఆ కృష్ణంరాజు గాడు మా నాన్నని చంపాడు. అందుకే వాడి మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం వాడి షాప్‌లోనే సేల్ గర్ల్‌గా పనిచేస్తున్నాను. ఏదో ఒకటి చేసి వాడిని చంపాలని ప్రయత్నిస్తున్నాను. చివరికి నా విషయాలు నీకు తెలిసిపోయాయి. అందుకే. అవునా మంజు పాప! సరే అయితే నేను కూడా అన్ని విషయాలు చెప్తాను. అనుకుంటూ ఇక మంజులకు చిరంజీవి గురించి అన్ని విషయాలు చెప్పగానే ఇక మంజుల ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక మంజుల సంతోషంతో, పిచ్చి ఎదివా, నిన్ను ప్రేమిస్తున్నట్టుగా నాటకం ఆడాను. చివరికి నువ్వు చిరంజీవి గురించి అన్ని విషయాలు చెప్పేశావు. ఇక ఏం చేయాలనో బాగా తెలుసు. చిరంజీవి పాపం దుర్గ వాళ్ళ అన్నయ్యను యాక్సిడెంట్ చేసింది నువ్వు కాదని అర్థమైంది. అంటే నీ అన్న అర్జున్ అన్నమాట. అర్జున్ యాక్సిడెంట్ చేస్తే ఈ భారాన్ని నువ్వు మోస్తున్నావా? ఇక ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేస్తాను కదా! అనుకుంటూ మంజుల చాలా సంతోషపడిపోతుంది.